వివిధ భారతి యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. చందమామ కథలలో భాగంగా ఈరోజు మనం వినబోయే కథ పేరు నవ్వు అందం. సిరిపురంలో శ్రీధవుడు అనే భాగ్యవంతుడు ఉన్నాడు. ఆయన కూర్చుని తిన్నా, తరతరాలు తరగని ఆస్తి ఉన్నా నిత్యం వదిలిపెట్టకుండా వేధించే సమస్య ఒకటి ఉన్నది ఆయనకు. ఆయన చూపులకు పరమ వికారంగా ఉంటాడు. తన రూపం అందంగా మారాలని వైద్యులు చెప్పిన రకరకాల మూలికలు మింగాడు. ముఖానికి ఏవేవో పసర్లు పూసుకున్నాడు. ఎందరో దేవుళ్లకు పూజ చేశాడు. ఏమాత్రం ప్రయోజనం కలుగలేదు. ఒక బైరాగి శ్రీధవుడి తీరని సమస్య గురించి విని, నాయనా, నీ రూపం నీకు దేవుడు ఇచ్చినది, దీన్ని మార్చాలని అనుకోకు. దైవకృప వల్ల నీ వద్ద తరగని నిధి ఉన్నది. దాన్ని ఉపయోగించి ఇతరులకు మేలు చేసే మంచి పనులను చేయి. అప్పుడు అందరికీ నీ రూపం తప్పకుండా అందంగా కనబడుతుంది అని అన్నాడు. తన డబ్బుని తనకు తప్ప మరే ఇతరుల కోసం ఖర్చు చేయడం శ్రీధవుడికి ఏమాత్రమూ ఇష్టం లేదు. అందుకని ఆయన బైరాగిని మరేదైనా ఉపాయం చెప్పమని కోరాడు. బైరాగి కాసేపు ఆలోచించి, హరిపురం అనే ఊరిలో ఉన్న మాధవుడు నీకంటే వికారంగా కనిపిస్తాడు. కొన్నాళ్ళు అతడి వెంట ఉంటే నీ రూపం నీకే అందంగా కనిపిస్తుంది. గీత ఇంకాస్త పెద్ద గీత పక్కన చిన్నదే కదా అని అన్నాడు. ఈ సలహా శ్రీధవుడికి నచ్చింది. ఆయన కొంత డబ్బు తీసుకుని హరిపురం వెళ్ళి మాధవుడిని కలుసుకున్నాడు. మాధవుడు నిజంగానే పరమ వికారంగా ఉన్నాడు. అతన్ని చూడగానే శ్రీధవుడికి పరమానందం కలిగింది. వెంటనే తనతో సిరిపురం వచ్చేయమని మాధవుడిని కోరాడు. మాధవుడు పేదవాడు. అతడికి పూట గడవడం కూడా కష్టంగా ఉన్నది. రెక్క ఆడతే కానీ డొక్కాడని అతడికి శ్రీధవుడు రోజూ ఊరకనే కూర్చోబెట్టి తిండి పెట్టి పోషిస్తానని అన్నాడు. అయినా అతడు రాను అని అన్నాడు. శ్రీధవుడు ఆశ్చర్యపడి కారణమేమిటి అని అడిగాడు. ఈ ఊరిలో అందరికీ నేనంటే ఎంతో ఇష్టం. ఇక్కడ నేనెంతో సంతోషంగా ఉన్నాను. అందువల్ల ఈ ఊరు వదిలిపెట్టి నేను రాను అన్నాడు మాధవుడు. డబ్బున్న తనకు లేని సంతోషం మాధవుడికి ఎలా వచ్చిందా అని శ్రీధవుడు మరింత ఆశ్చర్యపడ్డాడు. అదీకాక డబ్బు లేని మాధవుణ్ణి ఊరంతా అభిమానిస్తున్న విషయం కూడా ఆయన ఏమాత్రం నమ్మలేదు. అందువల్ల మాధవుని గురించి ఊళ్ళో నలుగురిని అడిగి చూశాడు. మాధవుడు పరోపకారి అని అన్నారు కొందరు, మంచివాడని కొందరన్నారు, మహాభక్తుడని కొందరన్నారు, మరికొందరు నిస్వార్థపరుడని కూడా అన్నారు. కానీ కురూపి అని ఒక్కరు కూడా అనలేదు. ఉండబట్టలేక శ్రీధవుడే ఆ ప్రసక్తి తీసుకురాగా ఒక ఆయన, ఏమో, వాణ్ణి చూడగానే వాడి మంచి బుద్ధులే గుర్తొస్తాయి, రూపం గురించి ఎవరూ ఆలోచించడం లేదు అనేశాడు. ఆ మాట నిజమే. ఆ ఊళ్ళోనే పాలమ్ముకుని జీవించే సుగుణ అనే అందాల భరిణ ఏరి కోరి మాధవుణ్ణి పెళ్లి చేసుకుంటానని అన్నది. శ్రీధవుడు వెళ్ళి సుగుణను కలుసుకుని ఆమె అందం చూసి మూర్ఛపోయాడు. ఆ పిల్ల ఆయన ముఖం మీద నీళ్లు చల్లి స్పృహ తెప్పించింది. ఏమైంది నీకు అని అడిగింది. నువ్వు గొప్ప అందగత్తెవు, నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను. ఆ తరువాత నుండి నువ్వు పాలు అమ్ముకోవాల్సిన అవసరం లేదు. నా దగ్గర తరగని సంపద ఉంది. నువ్వు మహారాణిలా జీవించవచ్చు అని అన్నాడు శ్రీధవుడు. నేను మాధవుణ్ణి ఇష్టపడ్డాను, వాడితోనే నా పెళ్ళి అన్నది సుగుణ. మాధవుడు నాకంటే అందగాడు కాదు, నాలాగా డబ్బున్నవాడు అసలే కాదు. నన్ను కాదని వాడంటే ఇష్టపడతావేం అన్నాడు శ్రీధవుడు కోపంగా. వాడి నవ్వు నాకు చాలా ఇష్టం. నవ్వినప్పుడు వాడు ఎంతో అందంగా ఉంటాడు అన్నది సుగుణ. శ్రీధవుడు తను నవ్వాలి అని అనుకున్నాడు. నవ్వు రాలేదు. ఆయన మాధవుణ్ణి వెతుక్కుంటూ వెళ్ళి తనకు నవ్వడం నేర్పించమని అన్నాడు. దానికి మాధవుడు, నీ గురించి తక్కువగాను ఇతరుల గురించి ఎక్కువగాను ఆలోచించడం అలవరుచుకో. మనం మన గురించే ఆలోచించుకుంటే ఏదో కొద్ది క్షణాల పాటు సంతోషపడతాం. అలా కాక ఇతరుల మంచికి సంతోషపడితే అన్ని వేళలా ఆనందమే అన్నాడు మాధవుడు. ఇతరుల గురించి ఆలోచించడం తన వల్ల కాదు అన్నాడు శ్రీధవుడు. అయితే ఈ ఊరి చివర ఉన్న మామిడి తోటలోని నిత్యానంద స్వామి దగ్గరకు వెళ్ళు. ఆయన నీకు నవ్వు వచ్చే హాస్యకథలు చాలా చెబుతాడు. అవి గుర్తు చేసుకుంటే చాలు, పొట్ట చెక్కలయ్యేంత నవ్వు వస్తుంది అని చెప్పాడు మాధవుడు. శ్రీధవుడు నిత్యానంద స్వామిని దర్శించి ఆయన చెప్పిన హాస్యకథలు విన్నాడు. అప్పుడు నిజంగానే ఆయనకు పొట్ట చెక్కలయ్యేంత నవ్వు వచ్చింది. ఆయన్ని చూస్తూ నిత్యానంద స్వామి కథలు చెప్పడం ఆపేసి చాలాసేపు నవ్వాడు. మీ కథలకు మీకే నవ్వు రావడం విచిత్రంగా ఉంది స్వామి అన్నాడు శ్రీధవుడు ఆశ్చర్యపోయి.
నిత్యానంద స్వామి నవ్వు ఆపి, నేను నా కథలకు నవ్వడం లేదు, నీ పొట్ట కదిలిపోతున్నది కానీ నీ ముఖంలో నవ్వు లేదు, అది చూసి నేను నవ్వు ఆపుకోలేకపోయాను అన్నాడు నిత్యానంద స్వామి. అయ్యో, నేను నవ్వాను స్వామి, అలా నవ్వినప్పుడే నా పొట్ట కదిలింది అన్నాడు శ్రీధవుడు అసంతృప్తిగా. అలాగా? అయితే నవ్వినా నీ ముఖంలో ఏ తేడా లేదు, నీ మనసులోని స్వార్థభావాలే వికారంగా వెలువడుతున్నాయి, అందుకే నీ నవ్వు తెలియడం లేదు, ఏం చేయగలం మరి అన్నాడు నిత్యానంద స్వామి సాలోచనగా. శ్రీధవుడికి అప్పటికి విషయం పూర్తిగా అర్థమైంది. ఆయన సిరిపురం తిరిగి వెళ్ళి ఊళ్ళో 10 మందికి మేలు కలిగే పనులు చేయడం మొదలుపెట్టాడు. ఆ తరువాత ఆయనకు తను కురూపిని అన్న వాస్తవం ఏమాత్రమూ బాధించలేదు. తరువాయి భాగంలో ఇంకొక కథను విందాం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.